నమస్కారం. సివిల్ సర్వీసెస్ ఫండమెంటల్ రూల్స్ గురించి మనం చేసుకోబోయే ఈ డీప్ డైవ్ విశ్లేషణకు స్వాగతం. ఈ రూల్ బుక్ అనేది కేవలం ఎక్కడో ఆఫీస్ బీరువాలో ఉండే ఒక సాధారణ నిబంధనల పుస్తకం కాదు సుమా. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ అపాయింట్మెంట్ దగ్గర నుండి రిటైర్మెంట్ వరకు తమ కెరియర్ను సురక్షితంగా, సాఫీగా కొనసాగించడానికి పనికొచ్చే ఒక ప్రాక్టికల్ సర్వైవల్ గైడ్ అని చెప్పవచ్చు. ఈ రోజు మనం ఈ క్లిష్టమైన రూల్స్ను అత్యంత సులభంగా డీకోడ్ చేద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, కేవలం సుదీర్ఘ సెలవు తీసుకోవడం వల్ల ఎవరైనా తమ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోవడం సాధ్యమేనా? వినడానికి కాస్త షాకింగ్గా ఉంది కదూ. కాని ఈ ఫండమెంటల్ రూల్స్ మాన్యువల్ లోపల దాగి ఉన్న అత్యంత కఠినమైన వాస్తవాలలో ఇది కూడా ఒకటి. అసలు దీని వెనక ఉన్న నియమాలేంటి అనేది మనం ముందు చూద్దాం. మరి ఈరోజు మన విశ్లేషణలో ఒక ప్రభుత్వ ఉద్యోగి కెరీర్ ప్రయాణాన్ని 5 కీలక దశల్లో అర్థం చేసుకుందాం. అవేంటంటే నియామకాలు, ఆ తర్వాత సెలవులు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు మరియు చివరగా అదనపు బాధ్యతలు. సరే, ముందుగా మొదటి విభాగం నియామకాలు మరియు పోస్టింగ్ రూల్స్, అంటే సర్వీస్లోకి ప్రవేశించే దశ. ఇక్కడ మనం గమనించాల్సిన బేస్లైన్ రూల్ ఫండమెంటల్ రూల్ 12. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఒక పోస్ట్. ఒక శాశ్వత పోస్టులో ఎప్పుడూ ఒకరికి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఒకేసారి 2 లేదా అంతకంటే ఎక్కువ పోస్టులను కలిగి ఉండకూడదు. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఎవరైనా ఉద్యోగి సెలవులో ఉంటే ఆ స్థానాన్ని వేరొకరితో శాశ్వతంగా భర్తీ చేయడం కుదరదు. ప్రభుత్వ సర్వీస్ నిర్మాణాలు ఎంత ఖచ్చితంగా, ఎంత అధికారికంగా ఉంటాయో ఈ నిబంధనలు మనకు స్పష్టం చేస్తున్నాయి. ఇక రెండవ విభాగానికి వద్దాం. సెలవు నిబంధనలు. గైర్హాజరుకి సంబంధించిన కఠినమైన పరిమితులు ఇందులో ఉంటాయి. ముందుగా అందరికీ కాస్త ఊరటనిచ్చే చాలా సింపుల్ రూల్తో మొదలుపెడదాం. ఫండమెంటల్ రూల్ 15B. దీని ప్రకారం ఒక ఉద్యోగి కేవలం ఒక్కరోజు వ్యవధికి కూడా మెడికల్ లీవ్ తీసుకోవచ్చు. అవును, ఒక్కరోజైనా సరే. ఇది పూర్తిగా ఆమోదయోగ్యమైనది మరియు ఉద్యోగుల హక్కును కాపాడుతుంది. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. ఒక్కరోజు లీవ్ నుంచి ఇప్పుడు ఏకంగా అత్యున్నత పరిమితికి వద్దాం. ఈ నెంబర్ 5 ఏంటంటే ఫండమెంటల్ రూల్ 18 ప్రకారం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిస్తే తప్ప ఏ ఉద్యోగికైనా ఒకేసారి మంజూరు చేయగల గరిష్ట సెలవు 5 సంవత్సరాలు మాత్రమే. ఇది ఒక ఖచ్చితమైన ముగింపురేఖ. మరి ఆ ముగింపురేఖను దాటితే ఏమవుతుంది? ఇక్కడే మనం అసలైన పాయింట్ గమనించాలి. అదేంటంటే 1 సంవత్సరం కంటే ఎక్కువ కాలం అనుమతి లేని సెలవులో ఉన్నా లేదా 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఫారెన్ సర్వీస్లో ఉన్నా సరే ఆ ఉద్యోగి తమ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు లెక్క అని రూల్స్ ఖచ్చితంగా చెబుతున్నాయి. ఏకంగా ఉద్యోగమే పోతుందన్నమాట. ఇక లీవ్లో ఉన్నప్పుడు ఎదురయ్యే ఆర్థిక వాస్తవాల సంగతి ఏంటి? ఫండమెంటల్ రూల్ 44 ప్రకారం కేవలం 4 నెలల వరకు మాత్రమే పూర్తి ఇంటి అద్దె భత్యం, అదేనండి HRA, మంజూరు చేయబడుతుంది. ఆ తర్వాత మీరు తీసుకునే అర్ధ లేదా పూర్తి వేతల సెలవుని బట్టి మీరు లీవ్కి వెళ్లేటప్పటి మునుపటి వేతనం మీద అది లెక్కించబడుతుంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. అలా లీవ్స్ టాపిక్ పక్కన పెడితే మూడవ విభాగం అందరికీ ఎంతో ఇష్టమైన ప్రమోషన్లు మరియు పే ఫిక్సేషన్, అంటే కెరీర్లో ఎదుగుదల. ప్రమోషన్ వచ్చినప్పుడు జీతం ఎలా పెరుగుతుందనే లాజిక్ ఫండమెంటల్ రూల్ 22B చాలా స్పష్టంగా చెబుతుంది. ఫస్ట్, పాత పోస్ట్లో మీకున్న వేతనానికి ఒక నోషనల్ ఇంక్రిమెంట్ కలుపుతారు. ఆ తర్వాత వచ్చే వేతనాన్ని కొత్త ప్రమోషన్ స్కేల్లో నెక్స్ట్ స్టేజ్ దగ్గర ఫిక్స్ చేస్తారు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మీ ఫిక్సేషన్ డేట్ని ప్రమోషన్ డేట్గా పెట్టుకుంటారా లేదా పాత పోస్ట్లోని ఇంక్రిమెంట్ డేట్గా పెట్టుకుంటారా అనేది మీ స్వేచ్ఛ. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా చాలా లాభదాయకమైన ఆప్షన్. మరి ఏపీపీఎస్సీ ద్వారా వేరే కొత్త పోస్ట్కి సెలెక్ట్ అయితే పరిస్థితేంటి? ఫండమెంటల్ రూల్ 22A(4) ప్రకారం ఇక్కడ భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే మీ పాత పోస్ట్లోని బేసిక్ పేకి ఎలాంటి డోకా ఉండదు. అది పక్కాగా రక్షించబడుతుంది. కాకపోతే పాత ఇంక్రిమెంట్ డేట్స్ మాత్రం రద్దవుతాయి. అంటే కొత్త ఉద్యోగంలో చేరిన తేదీ నుండి 1 సంవత్సరం తర్వాత మళ్లీ ఫ్రెష్గా కొత్త ఇంక్రిమెంట్ సైకిల్ మొదలవుతుందన్నమాట. ఇక 4వ విభాగానికి వద్దాం. వార్షిక ఇంక్రిమెంట్లు మరియు జరిమానాలు, పౌర సేవకులకు లభించే రివార్డులు మరియు శిక్షల వెనక ఉన్న మ్యాథమెటిక్స్ చూద్దాం. ఇదిగో ఇక్కడ ఈ టైమ్లైన్ చూడండి. ఫండమెంటల్ రూల్ 26A ప్రకారం కొత్తగా చేరిన వాళ్లకి లేదా ప్రమోషన్ వచ్చిన వాళ్లకి పూర్తి 12 నెలలు నిండకముందే ఇంక్రిమెంట్ ఎలా వస్తుందో ఇది భలేగా వివరిస్తుంది. ఉదాహరణకు డిసెంబర్ 19న సర్వీస్లో చేరిన ఉద్యోగికి ఆ మరుసటి సంవత్సరం
డిసెంబర్ 1వ తేదీకే ఫస్ట్ ఇంక్రిమెంట్ మంజూరవుతుంది. అంటే పూర్తి ఏడాది కాకముందే మీకు బెనిఫిట్ అందుతుందన్నమాట. ఒకవేళ మీరు లాస్ ఆఫ్ పే లీవ్ అంటే జీత నష్టపు సెలవు తీసుకుంటే మాత్రం ఆ ఎఫెక్ట్ డైరెక్ట్గా ఇంక్రిమెంట్పై పడుతుంది. అది ఖచ్చితంగా వాయిదా పడుతుంది. కానీ ఉద్యోగుల కోసం ఇక్కడ ఒక చిన్న సేఫ్టీ నెట్ కూడా ఉంది. అవే గనక సరైన మెడికల్ రీజన్స్ అయితే మీ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్కి ఆ ఇంక్రిమెంట్ పోస్ట్పోన్ కాకుండా 180 రోజుల వరకు మినహాయింపు ఇచ్చే పవర్ ఉంటుంది. కానీ జరిమానాల దగ్గరికి వచ్చేసరికి లెక్క వేరేలా ఉంటుంది. ఫండమెంటల్ రూల్ 24లో ఈ ఒక్క ముఖ్యమైన తేడా చూడండి. ఉదాహరణకు 2 ఇంక్రిమెంట్లు ఆపివేసినప్పుడు శిక్షలో విత్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అని రాస్తే ఆ శిక్షాకాలం అయ్యాక మీకు కేవలం 1 ఇంక్రిమెంటే వస్తుంది. పాత బకాయిలు పర్మనెంట్గా కోల్పోతారు. అదే విదౌట్ క్యూములేటివ్ ఎఫెక్ట్ అంటే ఆగిపోయిన బహుళ ఇంక్రిమెంట్లు అన్నీ ఒకేసారి క్రెడిట్ అవుతాయి. మీకు శాశ్వత నష్టం ఉండదు. ఈ 2 బ్యూరోక్రాటిక్ పదాల మధ్య ఉన్న తేడా ఒక ఉద్యోగి ఆర్థిక పరిస్థితిని ఎంతగా మార్చేస్తుందో అర్థమైంది కదా. ఇక 5వ మరియు ఆఖరి విభాగం అదనపు బాధ్యతలు మరియు అలవెన్స్లు. గవర్నమెంట్ మీమీద అదనపు భారాన్ని పెట్టినప్పుడు ఏం జరుగుతుంది? దీనికోసం ఫండమెంటల్ రూల్ 49A ఉందండి. ఒక ఉద్యోగి ఒకేసారి 2 తాత్కాలిక పోస్టుల బాధ్యతలు చూస్తున్నప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ దక్కుతుంది. ఆ 2 పోస్టులలో ఏది ఎక్కువ జీతముంటే ఎటువంటి ఆలోచన లేకుండా ఆ పెద్ద అమౌంటే మీకొస్తుంది. ఇది వాళ్ళకి లభించే మొదటి ప్రయోజనం. కాని ఇక్కడ మీరు గమనించాల్సిన క్రూషియల్ పాయింట్ ఒకటుంది. ఈ అదనపు రాబడి కాలక్రమేణా ఎలా తగ్గిపోతుందో ఇక్కడ చూడండి. మొదటి 3 నెలలు మీ బేసిక్ జీతంలో 5వ వంతొస్తుంది, సరే. కాని ఆ తర్వాత 3 నెలలకు అది ఏకంగా 10వ వంతుకి పడిపోతుంది. అంటే ఎక్స్ట్రా వర్క్ చేసినప్పుడు పైసలు వస్తాయి, కానీ లాంగ్ రన్లో దాని రేటు ఎలా తగ్గిపోతుందో మనకిక్కడ ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇక కెరియర్ చివరికి వచ్చేశామండి. ఒకవేళ మీ ఇంక్రిమెంట్ డేట్ సరిగ్గా మీరు రిటైర్ అయిన మరుసటి రోజే వస్తే ఎలా? బాధపడకండి. ఫండమెంటల్ రూల్ 26A దీన్ని ఒక క్లోజింగ్ బోనస్ లాగా ఇస్తుంది. దీర్ఘకాలిక పెన్షన్ ప్రయోజనాల కోసం మీకొక నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరైనట్లే లెక్కేస్తారు. కాకపోతే ఇది లీవ్ ఎన్కాష్మెంట్ లాంటి వాటికి వర్తించదనుకోండి. అయినా సరే ఆ ఫినిష్ లైన్ దగ్గర కూడా ఈ రూల్స్ మీ పెన్షన్ని ఎలా కాపాడతాయో ఇది ప్రూవ్ చేస్తోంది. చివరగా ఒక ప్రశ్న. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తమ తదుపరి నోషనల్ ఇంక్రిమెంట్ ఎప్పుడొస్తోందో లేదా తమ అత్యంత కీలకమైన సెలవు పరిమితి ఎప్పుడు దగ్గర పడుతోందో ఖచ్చితమైన తేదీ తెలుసా? బహుశా తెలియకపోవచ్చు. ఈ ఫండమెంటల్ రూల్స్ విశ్లేషణ మీ కెరీర్ ప్రయాణంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఒక్కసారి మీ సర్వీస్ రికార్డులను చెక్ చేసుకోండి. నమస్కారం. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేయగలరు, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరు.